నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీలోని 2వ వార్డులో బుధవారం గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పర్యవేక్షించగా గీతాంజలి అపార్ట్మెంట్స్ వద్ద ఎమ్మెల్యేకు స్థానికుల నుంచి ఘన స్వాగతం లభించింది. కార్యక్రమంలో భాగంగా 212వ రోజు ఈ 4 సంవత్సరాలలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, 2 వార్డ్ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎండి మునీర్, షేక్ జానీ, షేక్ వలి, షేక్ పండు, బాపిరెడ్డి, బాలాజీ, సుబ్రహ్మణ్యం యాదవ్, సుబ్బారెడ్డి, సన్నెబోయిన శ్రీనివాసులు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ కాటా శ్రీనివాసులు, కున్నర్తి కామయ్య, ఆత్మకూరి రాజేష్, పుల్లా శ్రీనివాసులు రెడ్డి, జెసిఎస్ కన్వీనర్ నాగంగారి శ్రీనివాసులు, ప్రళయకావేరి భాస్కర్, నాగాచారి, కలికి శ్రీహరి రెడ్డి, మండలి కృష్ణారావు, కనుమర్లపూడి నారాయణ తదితరులు పాల్గొన్నారు. నాయకులు లోకల్ నాయకులు అందరు నిలబడండి. అందరికీ నమస్కారం. ఈరోజు 2వ వార్డులో గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు జగనన్న ఆధ్వర్యంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం కూడా రాష్ట్రమంతటా కూడా జరుగుతూ ఉంది. యువతి యువకులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు ఈ పోటీలో పాల్పంచుకోవడం కూడా నిజంగా చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు యువతలో ఉన్న ప్రతిభని బయటికి తీయగా ఎప్పుడైతే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత అంతా కూడా చదువుతో పాటు ఆటలో కూడా ఎప్పుడైతే ముందుంటారో అప్పుడే వాళ్ళు ఆరోగ్యం కావచ్చు, అదేవిధంగా వాళ్ళు ఉన్న ప్రతిభ కావచ్చు, అన్నీ కూడా బాగేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పోటీలు ప్రతి ఒక్క గ్రామ స్థాయిలో, గ్రామాల్లో ఉండే సచివాలయ స్థాయిలో, అదేవిధంగా వార్డులో ఉండే సచివాలయ స్థాయిలో పెట్టాలని ఈరోజు ప్రారంభించడం
రాష్ట్రం మొత్తం మీద కూడా 15 వేల సచివాలయాలు ఈ పోటీ నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా దాదాపు 1.26 crores యువకులు ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం కూడా నిజంగా చాలా సంతోషం. అంటే ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా పెట్టిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు వారు ఉన్న ప్రతిభని, గ్రామీణ స్థాయిలో ఉన్న ప్రతిభను కూడా, యువతగా ఉన్న ప్రతిభను కూడా మనం బయటికి తీస్తే తప్పకుండా మన రాష్ట్రం రేపు స్టేట్ కావచ్చు, అదేవిధంగా నేషనల్ కావచ్చు, లేదా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మన క్రీడాకారులకి అవకాశాలు వచ్చే విధంగా చేయాలన్నదే దృక్పథం. అటువంటి మంచి నిర్ణయాన్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు వారిని ప్రోత్సహించేదానికి 12 కోట్ల రూపాయల ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మనీ కావచ్చు, అదేవిధంగా వాళ్ళు ఆడుకునేదానికి కావాల్సిన సామగ్రి, కిట్స్ అన్నీ కూడా ఇవ్వటం, ఇవన్నీ కూడా నిజంగా చాలా సంతోషం. అందరూ కూడా ఈరోజు ఒక యువత పార్టిసిపేట్ చేస్తూ ఉందంటే గేమ్స్లో ఆయా సచివాలయ పరిధిలో ఉన్న ప్రజలు కావచ్చు, నాయకులు కావచ్చు, అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. చాలా ముఖ్యం, మన దేశానికి ప్రతిష్ట తెచ్చే కార్యక్రమాలు. అటువంటి వాటిని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ఎంకరేజ్ చేయడం నిజంగా చాలా అదృష్టమని కూడా తెలియజేస్తున్నాం. ఏదేమైనా తప్పకుండా ఈరోజు ఏ ఇంటికి పోయినా కూడా, ఏ అక్క చెగమ్మని అడిగినా కూడా, ఏ తాతని అడిగినా, అవ్వ తాతని అడిగినా కూడా ఈరోజు జగన్ అన్నే ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పడం నిజంగా చాలా సంతోషంగా కూడా తెలియజేస్తున్నాం.